అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. జనసేన పార్టీలో నేను చేరటం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. అంటే సామాన్య మానవుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు ఒకరు వచ్చారండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఎప్పుడు మీతో ఉంటారు, మీ గురించి నిలబడతారు, మీ గురించి ఫైట్ చేస్తారు. ఆయన వెనకాల మేము ఉంటాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ రావటం, ఆయనతో కలవటం, ఈ పార్టీలు చేరటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ అన్న. చాలా ఒక మంచి హగ్తో ఎనర్జీ తీసుకొని నేను దీంట్లో రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. కానీ కానీ ఇప్పటి వరకు ఇది గెలిచినప్పటి నుంచి కానీ ఈ ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు మైనారిటీస్కి ఏం పథకాలు రాలేదంట. వచ్చి నేను కనుక్కున్నానంతా. స్పెషల్గా ఈ మదర్సా అనేది చాలా పవిత్రమైనది. దీంట్లో ఖురాన్ చదివిపిస్తారు. సో ఖురాన్ అనేది మంచి చెప్పటం. సో దాంట్లో మంచిగా ఇప్పుడు నేను కూడా ఖురాన్ చదివాను కాబట్టి ఖురాన్ నాకు అంతో ఎంతో కొంచెం వస్తుంది. ఇది ఆ టైంలో నాకున్న తెలుగులోనూ దేంట్లోనూ చదివాను. సో మాకు అరబ్బీలో చదవడానికి మాకు కరెక్ట్ అయిన అప్పట్లో నాకు దొరకలేదు. సో అలాగా అరబ్బీలో చదవడానికి కరెక్ట్గా ఉన్న మదర్సాలు ఇవ్వాలి. ఎందుకంటే ఖురాన్ అనేది చాలా చాలా మంచి అది. దాంట్లో ప్రతి ఒక్కటి నీతి ఉంటుంది దాంట్లో. సో ఖురాన్ చదివితే దాంట్లో ఉన్న ఇది చెడు చేయొద్దు, మంచిగా బతకండి, మంచిగా ఉండండి అనే దాంట్లోనే ఉంటుంది. సో అలాంటి మదర్సాలకి ఇలా చిన్న దీంట్లో ఉండటం అనేది చాలా బాధాకరం. ఒక మైనారిటీగా నేను ఒక షేక్ జానీ భాషగా మాట్లాడుతున్నాను. దీనికి మాత్రం ఇది అసలు చాలా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా వినడానికే అసలు బాగలేదు. ఖురాన్ అనేది చాలా పవిత్రమైనది. సో దీంట్లో చదివించేది ఖురాన్ అంటే అది అరబ్బీ, చాలా చాలా వాల్యుబుల్. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉండదు ఎప్పుడు. సో అలాంటిది ఈ మదర్సా మనకు ఇంత దాంట్లో ఉండటం, మదర్సాలకి ఇలా ఏమి రాకుండా పోవటం, పిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడటం నాకు చాలా చాలా బాధాకరం. ఇన్షాల్లా ప్రభుత్వం దీన్ని ఇమీడియట్లీగా గుర్తించి ఈ మదర్సాలకి ఏదైతే ఫండ్స్ రావాలో, ఏదైతే పథకాలు ఉన్నాయో ఇమీడియట్లీగా దీన్ని ఆచరిస్తారని, దీన్ని క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను.